ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తారీఖు బుధవారం మహాశివరాత్రి. శివరాత్రి రోజు మన ఇంట్లో శివారాధన ఎలా చేయాలి? శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి పూజించేటటువంటి వాళ్ళు ముందుగానే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. కొన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి. శివరాత్రి రోజు మన ఇంట్లో శివారాధన ఎలా చేస్తే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన కుటుంబ సభ్యులకు కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వారం రోజులు ఒక్కో రోజు కూడా విడిచిపెట్టకుండా శివ పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత ఫలితం ఒక్క సోమవారం నాడు శివ పూజ చేస్తే అంత ఫలితం వస్తుంది. మనం నెల రోజులు విడిచిపెట్టకుండా శివ పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మాస శివరాత్రి రోజు అంటే ప్రతి నెలలోనూ మాస శివరాత్రి వస్తుంది కదా, ఆ రోజు మనం శివ పూజ చేస్తే నెల రోజులు శివ పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. సంవత్సరం అంతా శివ పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక మహాశివరాత్రి రోజు శివ పూజ చేస్తే అంత ఫలితం వస్తుందని శివ పురాణంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. శివరాత్రి రోజు శివారాధన చేయడానికి మొట్టమొదటిగా మనం సిద్ధం చేసుకోవలసిన వస్తువులు ఏమిటంటే శివలింగం. మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికే పూజ చేసుకోవచ్చు. లేకపోతే ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకోండి. పెద్ద పెద్ద శివలింగాలు తెచ్చుకోకూడదు. చిన్న శివలింగం బొటనవేలు కంటే కాస్త చిన్నగా ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చుకున్నట్లయితే మీరు హాయిగా పూజ చేసుకోవచ్చు. కానీ బాణలింగం, పాదరసలింగం ఇటువంటి లింగాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ నియమాలు పాటించాలి. ఎప్పుడూ కూడా అభిషేకం చేస్తూ ఉండాలి. నైవేద్యం సమర్పిస్తూ ఉండాలి. చిన్న శివలింగాన్ని మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నట్లయితే పరమేశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి 1000 పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో శివలింగానికి ఒక్క పూజ చేస్తే సహస్ర పూజ ఫలితము అంటే 1000 రెట్ల ఎక్కువ పుణ్యఫలం ఉంటుందని స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. నిరభ్యంతరంగా ప్రతి ఇంట్లోనూ శివలింగం పెట్టుకోవచ్చని శివపురాణంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. శివరాత్రి రోజున ఎవరెవరు పూజ చేయవచ్చు, ఎవరెవరు చేయకూడదు అంటే అందరూ, అంటే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి శివరాత్రి రోజు ఆరాధించవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఆయన బిడ్డలే. ఈ జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి మన అందరము ఆయన బిడ్డలమే. కాబట్టి చక్కగా మనందరము కూడా శివారాధన చేసి శివుడి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక శివరాత్రి రోజు పూజ ఎలా చేయాలంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయాన్ని కంటే ముందే 5 గంటలకే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పవిత్రంగా స్నానం చేయాలి. స్నానం చేసేటటువంటి నీళ్ళలో కాస్త గోమూత్రము, కాస్త పొడి భస్మము, ఒక బిల్వదళము వేసుకొని తలకు స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు మాత్రమే ధరించాలి. పురుషులు పంచ కట్టుకొని పైన ఒక కండువ వేసుకోవాలి. స్త్రీలు చీర కట్టుకోవాలి. ఆ తర్వాత భస్మధారణ చేయాలి. చక్కగా త్రిపుండ్రాలని ధరించుకోవాలి. కొంతమంది విభూది తీసుకొని బొట్టులా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. శివరాత్రి రోజు స్త్రీలు, పురుషులు అందరూ కూడా భస్మధారణ చేసి ఆ తర్వాత కాస్త శ్రీగంధము, దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చక్కగా ఇంటికి కుదిరితే ఒక తోరణం కట్టుకోండి. ఇంటి ముందురాలికి ముగ్గు పెట్టండి. ఆ తర్వాత పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని దేవతామూర్తుల అన్నింటినీ కూడా చక్కగా కడుక్కొని శివలింగాన్ని మధ్యలో పెట్టండి. ఒకవేళ మీకు శివలింగం తెచ్చుకోవడానికి కుదరకపోతే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటో పెట్టుకొని చక్కగా శ్రద్ధాభక్తులతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించండి. శివరాత్రి రోజు మన పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహం కలగాలంటే తప్పకుండా శివలింగానికి అభిషేకం చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేక ప్రియో రుద్రః.
శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టమట. ఎంత అభిషేకం చేసినా ఆయనకు తనివి తీరదు. సర్వకాల సర్వస్థులందు అభిషేకం అంటే శివుడికి చాలా ఇష్టం. అందుకే పరమేశ్వరుడు గంగాదేవిని తన తల మీద ధరించాడు. శివరాత్రి రోజు పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. ఈ 5 వస్తువులతో శివలింగానికి అభిషేకం చేసి ఆ పంచామృతాన్ని మనం తీర్థంగా సేవించినట్లయితే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది. శివానుగ్రహం కలుగుతుంది. పంచామృతాలు కూడా మేము కొనుక్కోలేము అన్నటువంటి వాళ్ళు నీళ్ళలోకి కాస్త భస్మం వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. మహాశివరాత్రి రోజు శివుడికి 5 వస్తువులని తప్పకుండా మనం సమర్పించాలి. అందులో మొదటిది గంగాజలం. మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయండి. లేకపోతే మామూలు నీటినే గంగాజలంగా భావించి అభిషేకం చేయండి. ఇక రెండవ వస్తువు భస్మం. విభూది అంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి శివలింగానికి భస్మం సమర్పించండి. ఇక మూడవ వస్తువు బిల్వదళాలు. బిలపత్రి అంటే శివుడికి చాలా ప్రీతి. ఒక్క బిల్వదళాన్ని మనం శివుడికి సమర్పిస్తే మనం 3 జన్మల్లో చేసినటువంటి పాపాలను తొలగించి మనల్ని రక్షిస్తాడంట పరమేశ్వరుడు. బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శానాం పాపనాశనం. బిల్వదళాన్ని మనం దర్శిస్తేనే పుణ్యం. దాన్ని ముట్టుకుంటే మనలో ఉండే పాపాలు నశించిపోతాయంట. ఇక ఆ తర్వాత రుద్రాక్షమాల ఉంటే ఆ రుద్రాక్షమాలను నీళ్లతో కడిగి శివలింగానికి సమర్పించండి. శివరాత్రి రోజు రుద్రము, నమకము, చమకం వచ్చేటటువంటి వాళ్ళు తప్పకుండా శివ పూజలో నమకము, చమకము చదువుతూ పూజ చేయవచ్చు. కుదరనటువంటి వాళ్ళు మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పుకొని శివలింగానికి అభిషేకం చేయవచ్చు. మృత్యుంజయ మంత్రం కూడా మాకు రాదు అన్నటువంటి వాళ్ళు హరహర శంకర, జయ జయ శంకర ఈ మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి అభిషేకం చేయండి. లేకపోతే నమఃశివాయ నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి అభిషేకం చేసి శివయ్యను పూజించండి. శివరాత్రి రోజు శివుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలంటే వెలగపండు తప్పకుండా శివరాత్రి రోజు నైవేద్యంగా శివునికి సమర్పించాలి. అదేవిధంగా పేలపిండి. పేలపిండి అంటే శివుడికి ఇష్టం కాబట్టి దాన్ని కూడా శివునికి సమర్పించాలి. చెరుకులను తెచ్చి ముక్కలుగా చేసి ఆ చెరుకులను శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. వాటితో పాటు పళ్ళు, అరటి పండ్లు, దానిమ్మ పళ్ళు, జామ పళ్ళు ఇవన్నీ కూడా శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పానకము, వడపప్పు కూడా శివునికి కొన్ని సాంప్రదాయాల ప్రకారం నైవేద్యం చేస్తారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివపూజలో శివాష్టకం, బిల్వాష్టకము, విశ్వనాథాష్టకము, చంద్రశేఖరాష్టకము ఇవన్నీ కూడా చదువుకోండి. ఇవేమీ రానటువంటి వాళ్ళు శివుడికి సంబంధించినటువంటి పాటలు పాడుకోవచ్చు. పాటలు పాడుకుంటూ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా శివరాత్రి రోజు తప్పకుండా ఉపవాసం, జాగరణ చేయాలని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, బీపీలు, షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. 12 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకపోయినా దోషము లేదు. మిగిలినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి. కావాలంటే సాత్విక ఆహారం తీసుకోవచ్చు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి తప్పకుండా 3 ప్రదక్షిణలు లేదా 5 ప్రదక్షిణలు లేకపోతే 11 ప్రదక్షిణలు చేసి శివ దర్శనం చేసుకొని రండి. ఎందుకంటే ఆ రోజు పరమేశ్వరుడు శక్తి విపరీతంగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి శివాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ చేయించుకోవాలి. ముఖ్యంగా శివరాత్రి రోజు జాగరణ తప్పకుండా చేయాలి. ఎలా జాగరణ చేయాలంటే శివకీర్తనలు పాడుకుంటూ లేదా శివ భజన చేసుకుంటూ హరికథలు, శివకథలు వింటూ లేకపోతే
శివపురాణం వింటూ అశ్వపురాణాన్ని చక్కగా చదువుకుంటూ జాగరణ చేయాలి. అంతేకాని సినిమాలు చూస్తూ సెల్ ఫోన్లు చూస్తూ జాగరణ చేస్తే ఎటువంటి ఫలితము కూడా ఉండదు. శివరాత్రి రోజు ధూమపానము, మద్యపానము, మాంసాహారం పూర్తిగా నిషిద్ధము. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్య మాంసాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. శివరాత్రి రోజు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించి తీరాలి. అదేవిధంగా శివరాత్రి రోజు ఎవరైనా ఇంటి ముందుకు భిక్షగాడు కానీ వస్తే తప్పకుండా భిక్షం వేయాలి. మా ఇంట్లో ఏమీ లేదు, ఇక్కడ నుండి వెళ్ళు అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. పరమేశ్వరుడు ఆదియోగి కాబట్టి ఆయనే ఏదో ఒక రూపంలో భిక్షాటనకు మీ ఇంటికి రావచ్చు, మిమ్మల్ని పరీక్ష చేయడానికి. ఏదో మీ స్థాయిని బట్టి వారికి ఏదో కొంత ఇచ్చి పంపించండి. ఆ రోజు ఇంటి దగ్గరికి వచ్చిన కోతులను, కుక్కలని కొట్టడం, వేరే వాళ్ళని చెడ్డ మాటలు తిట్టడం, వేరే వాళ్ళ మనసుకు బాధ కలిగించడం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఆ రోజు మనసులో పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ శివనామ సంకీర్తన చేసుకుంటూ భక్తిగా పరమేశ్వరుణ్ణి అర్థించినట్లయితే ఆ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు, మన కుటుంబ సభ్యులకు కలుగుతుంది. సర్వకాల సర్వస్థలందు ఆ పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ఆ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు, మన కుటుంబ సభ్యులకు అందరికీ ఆ పరమశివుడి ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.